హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మా ఛానల్ మీ నాగేష్. నేనైతే అయిపోయింది, సరదాగా గడ్డకెళ్తున్నాను. మా వాళ్ళంతా ఇక్కడే ఆడుకుంటున్నారు సముద్రంలో. చూడండి, ఇక్కడ షిప్ అయితే వెళ్తుంది, లగేజ్ షిప్ అనమాట. అది ఫుల్గా ఎంత పెద్ద షిప్ చూడండి, మొత్తం ఓవర్లోడ్తో వెళ్తుంది షిప్. అది ఎంత పెద్ద షిప్ చూడు, మనకు దూరం నుండి అలాగ ఉంది, ఇంకా దగ్గర పోతే ఇంకా పెద్ద షిప్. అది ఇక్కడే లోడ్ అయింది, లోడ్ అయ్యి ఇప్పుడు సముద్రం మీద బయలుదేరింది. చూడండి, ఆ షిప్ కాపుకుండేది మొత్తం సముద్రం మీద రోడ్. అది పెద్ద రోడ్, అది షిప్ అయితే వెళ్తా ఉంది, పెద్ద షిప్. అది లోడ్ అయితే ఓవర్లోడ్గా ఉంది. మన ఫ్రెండ్స్ పౌరోలు చూడు, మేము దగ్గరగా ఉంటే మాకు దగ్గర కనీసం భయం కూడా లేకుండా ఎంత సరదాగా ఉన్నాయో చూడండి. చూడండి ఫ్రెండ్స్, చూస్తా అంటే ఎంత చూడముచ్చటగా ఎంతగా ఉన్నాయో పౌరాలు అయితే. ఇక్కడ గల్ఫ్ కంట్రీలో పౌరాలు అయితే పెద్ద ఫేమస్ ఇవి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు పడవల దగ్గరికి వచ్చేసాను. ఈ మామూలు టైంలో ఇవైతే లోపలికి వదులుతారనమాట, ఈ పడవ స్టీమర్లు. చిన్న చిన్న ఓడలు అనమాట ఇవి. చూడండి, చిన్న చిన్న ఓడలు ఎంత చూసేదానికి ఎంత చూడముచ్చటగా ఉన్నాయో. చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ టూరిస్టులు వస్తారనేసి, టూరిస్టుల దగ్గర సరదాగా కొద్దిగా కాసేపు ఎంజాయ్ చేస్తారని చెప్పేసి వాళ్ళు ఇక్కడ పెట్టారు. చూడండి, ఎండితో చేపలు పడతారు, ఎండితో అయితే చేపలు పడతారు ఫ్రెండ్స్. చూడండి, ఎంత చూసేదానికి ఎంత చూడముచ్చటగా ఎంత అందంగా కనిపిస్తున్నాయో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వాళ్ళు అయితే చేపలు పడుతున్నారు. చూడండి, అక్కడ నేడుకున్నారు కదా ఇద్దరు బాయ్స్, చేపలు పడుతున్నారు ఇక్కడ. అక్కడైతే కార్గో షిప్పులు అంతా కార్గో షిప్ వాళ్ళు వెళ్ళే స్టాండింగ్ అనమాట. అది లోడ్ అన్లోడింగ్ అక్కడ. చూడండి, ఇది అన్నమాట, పెద్ద పెద్ద మోకులు. చూడండి ఎంత భారీగా మోకులు వేశారు. ఎందుకంటే ప్రమాదకరంలో కనీసం ఈ మోకులతో మనం ఏదైనా చేసేదానికి ఏదైనా ఇవైతే కొండిళ్ళు. చూడండి, అయితే ఏదైనా పెద్ద పెద్ద చేపలు ఏదైనా పైన అలాగే దానికి అవకాశం అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేనైతే షిప్ దగ్గరికి పడవ దగ్గరికి వచ్చి మీకైతే క్లారిటీగా చూపిస్తున్నాను. చూడండి, ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి కొత్త కొత్త వీడియోలు ఇంకా వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగుందో చూడండి, మొత్తం ఇక్కడ క్లైమేట్ అయితే సూపర్గా ఉంది. ఇక్కడ పార్క్ ఇది. ఇప్పుడైతే జనాభా తక్కువ ఉన్నారు. మాకైతే ఇంటి దగ్గర కొద్దిగా టైంపాస్ కాలేదు కాబట్టి అలాగా అప్పుడప్పుడు వస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే మనకే బండి ఉంది కాబట్టి, సొంత బండి ఉంది, మేము అలాగే వస్తూ ఉంటాము. అంత పార్క్ ఇది. అక్కడ పిల్లలు ఆడుకునే వాళ్ళు, కోవిడ్ వాళ్ళు, మన ఇండియా వాళ్ళు, ఎవరైనా టూరిస్టులు వచ్చి ఇక్కడ పిల్లలతో ఆడుకోవచ్చు, అంత సరదాగా ఉండొచ్చు ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంది, క్లైమేట్ అయితే సూపర్గా ఉంది.